రేవంత్ కోరికను తీర్చేందుకు రెడీ అయిన కేసీఆర్ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరటం తెలిసిందే. ముఖ్యమంత్రిగా రేవంత్ ను ఎంపిక చేయటం ఆయన చేతుల్లోకి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు వచ్చేశాయి. రేవంత్ ను సీఎం గా ఒప్పుకోవటానికి కేసీఆర్ అండ్ కో సిద్ధంగా లేదన్న విషయాన్ని ఇప్పటికీ పలుమార్లు స్పష్టం చేయటం తెలిసిందే. చివరకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం అసెంబ్లీకి హాజరు కాకపోవటం ఎట్టకేలకు ఒకసారి వచ్చినప్పటికీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారే కానీ సభలో పాల్గొన్నది లేదు. ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ గులాబీ పార్టీని ఇరుకున పడేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజా బడ్జెట్ సమావేశాల్లో ఇదే అంశం చర్చకు వచ్చింది. బడ్జెట్ సెషన్ లో మొదలైన 2 రోజుల్లోనూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చే వేళలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ సభకు ప్రతిపక్ష నేత ఎందుకు రావట్లేదని చర్చలో పాల్గొన్నారంటూ పేర్కొనడం తెలిసిందే. ఈ తరహా వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని తమకు సమాధానం చెబితే సరిపోతుందన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ అంతే ఘాటుగా రియాక్ట్ కావడం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ రోజు అంటే గురువారం ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు. ఇంతకాలం ముఖం తప్పించినట్లుగా సభకు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయని కేసీఆర్ తాజాగా మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ చివరకు 2024 నుండి 2025 ఓటాన్ బడ్జెట్ తో ప్రవేశపెట్టినప్పుడు కూడా అసెంబ్లీకి రాకపోవడం తెలిసిందే. తాజా బడ్జెట్ సెషన్ లో ఆయన పాల్గొంటారా లేదా అన్నది సందేహంగా మారింది. ఇలాంటి వేళ తమ బాస్ కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వస్తారంటూ చెబుతున్నారు. దీంతో ఈ సీన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కోరికను గులాబీ బాస్ తీర్చినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఆవరణలో కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్ పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇరుకు ఛాంబర్ ను కేటాయించారని ఆరోపిస్తున్నారు. తమ అధినేతను అవమానించేందుకు ఇలా చేశామని చెబుతున్నా అలాంటిదేమీ లేదని, తాము విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎలా స్పందించిందో తాము అదే తీరును ప్రదర్శిస్తున్నామని చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కేసీఆర్ ఎంట్రీతో ఈ రోజు అసెంబ్లీ హాట్ గా మారుతున్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.